ఈరోజే పాల్గొన ఆదివారం. ఎవరైతే ఈరోజు ఈ కథను వింటారో వారికి సూర్య భగవానుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు బాల ఆదివారాల నోము కదా, వింటే చాలు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. వారు ఎంతో పేదవారు. ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకుకు పెళ్ళయింది. కోడలు అత్తామామలను చక్కగా చూసుకుంటుంది. కూతురు చిన్నపిల్ల. ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షటనకు వస్తూ ఉండేవాడు. ఆ యోగి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోని కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది. అలా బియ్యం వేసేటప్పుడు ఆ యోగి, నీకు గంగా స్నాన ఫలితం కలుగుగాక అని దీవిస్తూ ఉండేవాడు. అలాగే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగళీ భవ, సౌభాగ్యవతీ భవ అని దీవిస్తూ ఉండేవాడు. ఇదంతా గ్రహించిన కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేసింది. కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలితం కలుగుగాక అని, అదేవిధంగా కోడల్ని దీర్ఘ సుమంగళీ భవ అని దీవించడం వెనుక ఏం రహస్యం ఉందో తెలుసుకోవాలి అనుకున్నారు. కానీ కూతుర్ని అలా దీవించడం చూసి ఎంతగానో దుఃఖించారు. మరుసటి రోజు ఆ యోగి వస్తే అతన్ని నిలదీసి అడుగుదామని కూతురుతో అన్నారు. ఇంకా మరుసటి రోజు ఆ యోగి రానే వచ్చాడు. ఆ యోగి వచ్చి భిక్షం అడగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది. మళ్ళీ ఆ పిల్లను గంగా స్నాన ఫలితం కలుగుగాక అని యోగి దీవించాడు. ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు. అది చూసిన బ్రాహ్మణ దంపతులు ఇలా అన్నారు, ఏమిటి స్వామి, నా కూతురు ఏం పాపం చేసింది? నా కూతురిని ఎందుకు దీర్ఘ సుమంగళీ భవ అని దీవించడం లేదు అని అడిగారు. అప్పుడు యోగి ఇలా సమాధానం చెప్పాడు, చూడు తల్లి, మీ కూతురుకు పెళ్లి కాగానే కొంతకాలానికి భర్త మరణిస్తాడు. అందుకే ఇలా దీవించాను. మీ కోడలికి 5వతనం ఉన్నందున ఇలా దీవించాను అని చెప్పాడు. అది విన్న బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు. కూతురు కూడా ఎంతగానో దుఃఖించింది. ఇక బ్రాహ్మణ దంపతులు ఆ యోగి కూతురి కష్టం నుంచి బయటపడే ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డారు. అప్పుడు యోగి ఇలా చెప్పాడు, చూడు ఉత్తమ దంపతుల్లారా, మీ కూతురుకు పెళ్లి అవుతుంది. కొంతకాలానికి భర్త చనిపోతాడు. అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళండి. అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్లే సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరల మూట కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి. పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదువ స్త్రీ వెనకాలే వెళ్ళండి. ఆ ముత్తైదువ స్త్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలు లేకపోవడం చూసి బోరున ఏడుస్తుంది. అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలు ఇప్పించండి. ఇదిగోనమ్మా నీ పసుపు కుంకుమ అని మీ కూతురు ముత్తైదువుకు ఆ పసుపు కుంకుమల్ని ఇవ్వమనండి. అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ తిరిగి ఇవ్వమనండి. అలానే ఇస్తుంది. అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు తిరిగి బతుకుతాడు అని చెప్పాడు యోగి. ఇది విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతగానో సంతోషించారు. ఇక వారు తమ కూతురుకు యుక్త వయసు రాగానే వివాహం చేశారు. ఇలా చెయ్యగా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు. ఇక వెంటనే ఆ అల్లుడి శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వారు వెళ్తారు. చెప్పిన విధంగా ముత్తైదువు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బతుకుతాడు. ఇక వారు ఎంతగానో సంతోషిస్తారు. ఇదే బాల ఆదివారాల నోము కదా. ఈ కథను విన్నంతనే మహాపాపాలైనా తొలగిపోతాయి. స్త్రీలు ఈ కథను వింటే చాలు ముత్తైదువుగా దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుడి మహాభక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో శాస్త్రాల్లో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడే.
చుట్టుపక్కల గ్రామాల్లో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జ్యోతిష్య, వ్యాకరణ శాస్త్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు. ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరిగింది. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలిచేవారు. అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశి రుద్రాభిషేకం చేసేవాడు. ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు, స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ కాలం గడపసాగారు. ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటివ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం లేదు. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది. రోజురోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడ్డంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది. ఎప్పుడు ఆ పరమేశ్వరుణ్ణే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కుంగిపోయారు. పరమేశ్వరుడు ఏమిటి ఈ ప్రారబ్ధం, ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టుకున్నారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా. కానీ పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ యొక్క పాపఫలం తీరడంతో తన భక్తుణ్ణి ఇక రక్షించాలని తలిచాడు ఆ పరమేశ్వరుడు. మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణుడిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది. ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అన్నారు: స్వామి, తమరు దివ్యతప సంపన్నుల్లాగా ఉన్నారు. మా యందు దయతలచి ఈ బాధ నుంచి విముక్తిని పొందే మార్గం సెలవియ్యండి అని ప్రార్థించారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా పలికాడు: నాయనలారా, మీ బాధను నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెప్తాను వినండి. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉంది. ఆ గుట్టపై వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరగా వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి యొక్క దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు. ఇక శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరుకున్నాడు. కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు. కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. కంటిచూపు సరిగ్గా కనపడక ఈ కాలినొప్పుతో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది. కొండపైనుంచి కిందకి దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడిగాడు వారు. ఇక శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయని, 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని వారు చెప్పారు. ఇక శివశర్మకు ఎంతో బాధ కలిగింది. ఈ కాలినొప్పుతో ఎలా ఎక్కగలనా అని తలిచాడు. కానీ మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనబడుతున్నాడు. ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకుని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రొప్పుతూ మూలుగుతూ కొండ ఎక్కసాగాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి. ఇక శివశర్మ ప్రతి 10 మెట్లకి ఒకసారి కూర్చోసాగాడు. ఆ విధంగా 200 మెట్లు ఎక్కేసరికి అతనికి ఊపిరి పూర్తిగా పోయింది. ఇక ముందు ఎక్కలేనని తలచి ఉన్నచోటే కూర్చున్నాడు. అప్పుడే మెట్లు ఎక్కుతున్న భక్తుల్లో ఒకరు ఇతని దగ్గరకు వచ్చి, స్వామి, నాతో రండి, మీరు తేలిగ్గా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మ యొక్క చెయ్యి పట్టుకుని లేపాడు. శివశర్మకు ఆ భక్తుడి చెయ్యి తగలగాని ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లు అయినది. వెంటనే అతని చెయ్యి పట్టుకుని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేశాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుడి ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది. ఇక శివశర్మ దంపతులిద్దరూ కనులు మూసుకుని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కారం చేశారు. అంతే, ఆశ్చర్యం! కనులు తెరవగానే శివశర్మ కంటివ్యాధి పూర్తిగా నయమైపోయింది. కంటిచూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి దంపతులిద్దరూ ఎన్నో విధాలా స్తుతించారు.
అప్పటి వరకు తన్ను చెయ్యి పట్టుకుని తీసుకువచ్చిన భక్తుడి కోసం పక్కకు తిరిగి చూశాడు. ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనపడలేదు. ఆ చుట్టుపక్కనే వెతికాడు శివశర్మ, కాని ఎక్కడా కనపడలేదు. అప్పుడు వారికి అర్థమైనది, ఆ పరమేశ్వరుడే ఆ భక్తుడి రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు. ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించారు. ఇక మహేశ్వరుడి అనుగ్రహంతో, దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలు నశించాయి. ఆ రాత్రి అక్కడే నిద్రచేసి మరనాడు తమ ఊరికి తిరుగు ప్రయాణమైపోయారు. కొన్ని రోజులకు శివశర్మ యొక్క కాలినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇక శివశర్మ దంపతులు బతికి ఉన్నంతకాలం ఆ పరమేశ్వరుడి నామాన్ని జపిస్తూ పరమేశ్వరునే ధ్యానిస్తూ సుఖంగా గడిపి చివరకు ముక్తిని పొందారు. ఎంతో విశేషమైన ఈ కథను విన్నవారికి ఆ పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ ఇది. పూర్వం దేవశర్మ అనే ముని ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుణ్ణి పిలిచి ఇలా పలికాడు: ఓ విపులా, నా భార్య అతిలోక సుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయం తిప్పికొడుతూ నా భార్యను రక్షించుకుంటున్నాను. నేను ఇప్పుడు యాగం చేయడానికి వెళ్తున్నాను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు గురువుగారైన దేవశర్మ. అప్పుడు శిష్యుడైన విపులుడు ఇలా పలికాడు: గురువుగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. కాని ఇంద్రుడు మాయావి కదా, ఏ రూపంలో వస్తాడో నేను ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు. దానికి దేవశర్మ ఇలా పలికాడు: విపులా, నీవు చెప్పింది నిజమే. మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో, జంతువుల రూపంలో కూడా రాగలడు. కనుక జాగ్రత్త పడాలి. నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు. కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు గురువు. విపులుడు, గురుదేవా, మీరు చెప్పినట్లు చేస్తాను అని పలికాడు. దీంతో దేవశర్మ నిశ్చింతగా యాగం చేయడానికి వెళ్ళాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను గురుపత్నిని యోగ శక్తితో ఆవహిస్తాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చెయ్యలేడు. నేను యోగశక్తితో ఆవహించిన విషయం గురువుగారికి తెలిసే అవకాశమూ లేదు అనుకున్నాడు. ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది. దేవశర్మ యజ్ఞ నిమిత్తం వెళ్లాడని తెలుసుకున్న ఇంద్రుడు ముని ఆశ్రమానికి చేరుకుని ముని పత్ని మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వం వహించినందువల్ల ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో ఇలా పలికాడు: ఇంద్రా, నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను శ్రోతప్పేలా చేశాడు. ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు. దాంతో శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో ఇలా పలికాడు: గౌతముడి శాపంతో ఒళ్లంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా. దేవేంద్రుడివై ఉండి ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా నీచుడా. ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాగ్నికి భస్మం కాగలవు, జాగ్రత్త. మా గురువు దాకా ఎందుకు, నేనే నిన్ను దహించగలను. కాని మనసు రావడం లేదు. బతికిపోయావు, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు తన యోగబలంతో విప్రుడి శక్తి గ్రహించాడు. ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు. గురువుగారు వచ్చిన తర్వాత శిష్యుడు ఇలా పలికాడు: గురువుగారు, మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడకు వచ్చాడు. కాని నా యోగ బలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. కాని తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం మాత్రం చెప్పలేదు.
ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తలమీద పడింది. దీంతో దేవశర్మ దానిని తన భార్యకు ఇచ్చాడు. ఆ సమయంలో రుచి అక్క భర్త అయిన చిత్రరథుడు దేవశర్మను, రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు. చిత్రరథుడు ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది. ఆ పరిమళానికి ఆకర్షించబడిన ఆమె సోదరి ఆ దండ గురించి సోదరిని అడిగింది. రుచి ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది. దీంతో దేవశర్మ విపులుని పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకురమ్మని చెప్పాడు. విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పాలు ఉన్న ప్రదేశం తెలుసుకుని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గ మధ్యలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు. ఆ స్త్రీ ఇలా పలుకుతుంది, నాది తప్పు అయితే విప్రుడికి పరలోకంలో పట్టినగతే నాకు పడుతుంది అన్నది. అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు. అక్కడ 6 జూదరులు ఆడుతూ మధ్యలో కలహించుకుంటున్నారు. అందులో ఒకడు ఇలా పలికాడు, నాది తప్పైతే పరలోకంలో విప్రుడికి పట్టిన గతే నాకు పడుతుంది అన్నాడు. ఈ మాటలు విన్న విప్రుడికి సందేహం కలిగింది. తాను చేసిన తప్పేమిటి? ఒకవేళ తాను గురువుగారు లేని సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా, అందువల్లే నాకు పాపం వచ్చిందో ఏమో అని తర్కించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు. విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో ఇలా పలికారు, విపులా, నీవు వచ్చే మార్గంలో 2 స్త్రీ పురుషులు 6 జోదరులు కనిపించారు కదా, వారు ఎవరో తెలుసా అని అడిగాడు. దానికి విపులుడు వారెవరో తెలియదని సమాధానం చెప్పాడు. అప్పుడు గురువుగారు ఇలా పలికారు, నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు. అది పాపమని వారనుకున్నారు. నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని. కాని వరాలు ఎందుకు ఇస్తాను? ఆ స్త్రీ పురుషులే పగలు రాత్రి, ఆ జూదరులు 6 ఋతువులు అని చెప్పాడు గురువు. గురువుగారి ఔదార్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువుగారు ఇంకా పలికారు, విపుల, రాత్రి పగలు 6 ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులను గమనిస్తూ ఉంటాయి. కనుక మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చు అని అనుకోవడం పొరపాటు. నీవు ఒక స్త్రీని రక్షించడానికి విఘ్నతతో చేసిన పని మంచిదే, కాని తప్పు కాదు. ఇలా చేసి నా గౌరవం కాపాడావు. అందుకని ఆ విషయం నాకు చెప్పక దాచడం పాపం కాదు అని చెప్పాడు గురువు అని చెప్పి భీష్ముడు ఇలా పలికాడు, ధర్మనందన, స్త్రీలలో అనేక విధాలు ఉంటారు. అందులో మంచివారు కుల స్త్రీలు ఉంటారు. వారి వల్లే ఈ భూమి క్రమం తప్పక పరిభ్రమిస్తుంది. పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది. మానవుడికి ధర్మము, సుఖము, పేరు, ప్రతిష్టలు మంచి భార్య వల్ల లభిస్తాయి అండల్లో ఏ విధమైన సందేహం లేదని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. ఇంకా భీష్ముడు ధర్మరాజుకు ఇలా తెలియచేశాడు, స్నేహంలో పరిమితులు పాటించాలి. పగ ఉంటే పొంచి ఉండే ముప్పు గురించి తెలిపే ఒక కథను నీకు తెలియచేస్తాను. శ్రద్ధగా వినువంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మదత్తుడు అనే రాజు చిలుక స్నేహం గురించి ఇలా వివరించాడు. బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు. అతను ఒకసారి అడవిలో వేటకు బయలుదేరాడు. అడవిలో వేటాడుతూ వేటాడుతూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో చెట్టు మీద ఒక అందమైన చిలుక కనిపించింది. వెంటనే బ్రహ్మదత్తుడికి ఆ చిలుక మీద అభిమానం పెరిగింది. అది కాస్త స్నేహంగా పరిణమించింది. ఆ చిలుక కూడా బ్రహ్మదత్తుడితో చెలిమి చెయ్యసాగింది. కాలం ఇలా సాగుతూ ఉండగా బ్రహ్మదత్తుడికి ఒక కుమారుడు జన్మించాడు. అదేవిధంగా ఆ అందమైన చిలుకకు కూడా ఒక చిలుక పుట్టింది. బ్రహ్మదత్తుడు చిలుక ఎలా స్నేహంగా ఉండేవో అదేవిధంగా ఈ చిన్ని చిలుక అలాగే బ్రహ్మదత్తుని కుమారుడు కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకసారి బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకుంటూ ఉన్నాడు.
ఒకరోజు చిలుకతో ఆటలాడుతున్న రాకుమారుడికి ఆ చిట్టి చిలుకపై కోపం వచ్చింది. అంతే, దానిని తన చేతులతో చిరిమి ప్రాణాలు తీసేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన పెద్ద చిలుకకు గుండె మండిపోయింది. ఇక కోపం ఆపుకోలేక తన గోళ్లతో ఆ రాకుమారుడిపై దాడి చేసి 2 కళ్ళను పొడిచేసింది. దీంతో రాకుమారుడు చూపుపోయి అంధుడిగా మారిపోయాడు. చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి ఇలా తెలియచేసింది. రాజా, నీ కుమారుడు నా బిడ్డను చంపి పెద్ద తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతడి కళ్ళను పొడిచి గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను అని చెప్పింది. దానికి ఆ రాజు ఇలా పలికాడు. చిలుక, నువ్వన్నది నిజమే. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టే ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది? అయిందేదో అయ్యింది, జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి ఇక మీదట కూడా నాకు మిత్రుడిగానే ఉండు అని అర్థించాడు రాజు. దీనికి చిలుక బదులిస్తూ ఇలా చెప్పింది. రాజా, నేను నీ కొడుకును అంధుడిగా మార్చేశాను కదా, కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. ఇది 4 రకాలుగా ఏర్పడే అవకాశముంది. అది ఏంటి అంటే, ఇతరుల భూమిని అపహరించడం వల్ల, రెండవది ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య వచ్చే కోపం, మూడవది ఆడవారి మధ్య మాటామాటా పెరగడం వల్ల వచ్చే కోపం, పగ, నాలుగవది ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగలు ఏర్పడతాయి. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే ఇక వాటికి అంతం అనేదే ఉండదు. అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. నేను నీ కొడుకుకి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను అంటూ చిలుక ఎగిరిపోయింది. కాబట్టి ఓ ధర్మరాజా, రాజు అనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తానుండాలి. రాజ్యంలో ఎవ్వరిని గుడ్డిగా నమ్మరాదు. శృతి మెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కాని మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కాని తన జాగ్రత్తలో తాను ఉండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగరాదు. వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోరాదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బయటపెట్టరాదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ, ఈ 3 విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవంటూ భీష్ముడు ధర్మరాజును హెచ్చరించాడు. పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు. ఆ ధర్మరాజుకి ఒకానొక సమయంలో ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుణ్ణి అడుగుతూ దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ కోరాడు. అప్పుడు భీష్ముడు ఒక కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. ధర్మరాజా, నేను చెప్పేది శ్రద్ధగా విను. పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఒక కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని దాన్ని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ కుక్క ఒక పులి కంటపడింది. అంతే, ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది. వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండడం వల్లే కదా దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఈ ఘటన చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కాని పులిగా మారిన కుక్క జీవితం అక్కడ్నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మరొకసారి దాని మీదకి ఒక ఏనుగు దూసుకు వచ్చింది.
యథాప్రకారం పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చేశాడు ఆ మునివర్యుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బులలా మారిన కుక్క ఒకరోజు బోర విడుచుకుని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కాని అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఒక ఆలోచన మొదలైంది. మునివర్యులు నా మీద జాలి చూపారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కాని రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుణ్ణి శరణు వేడితే నా పరిస్థితి ఏమిటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా అనుకుంది. అసలు ఆ మునీశ్వరుణ్ణి చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశముండదు అని పన్నాగం పన్నింది. ఈ విధంగా కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరికి వచ్చి కూర్చుంది. కాని కుక్కను బెబ్బులుగా మార్చినవాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా? మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే కుక్కను తిరిగి కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బతుకుని గడపసాగింది. కాబట్టి ధర్మనందన, దుర్మార్గులకు ఉన్నత పదవుల్ని ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సాధించగలడు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలియజేశాడు. భారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధల్లో భాగంగా ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం. అడవిలోని ఒక మర్రి చెట్టు కింద ఫలితుడు అని ఎలుక జీవిస్తూ ఉండేది. అదే చెట్టు మీద రోజసుడు అని పిల్లి కాపురం చేస్తుంది. ప్రతిరోజు ఒక వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వలపన్ని వెళ్లేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు. అనుకోకుండా ఒకరోజు రోజసుడు అనే పిల్లి ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తుంది. ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోని ఒక ముంగీస గుడ్లగూప కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఎలుకకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే వల్లో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి ఇలా పలికింది ఎలుక, ఈ వలని కొరికి నిన్ను నేను రక్షిస్తాను. దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూప ముంగీసుల బారి నుంచి కాపాడతావా అని అడిగింది. ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొండంత ధైర్యం వచ్చినట్లు వెంటనే సరే అంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. అక్కడ ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీసా గుడ్లగూప జారుకున్నాయి. అప్పుడు పిల్లి ఇలా పలికింది, నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి త్వరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడే అని అడిగింది. అప్పుడు ఎలుక ఇలా చెప్పింది, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అని సంజాషి ఇచ్చుకుంది. చెప్పినట్లుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని కొరికేసింది. వేటగాడు వస్తున్నాడు అన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. చెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుతిరిగాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందకి చూస్తూ ఇలా పలికింది, ఓ ఎలుక మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందామని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ ఇలా చెప్పింది,
మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో నువ్వు స్నేహం చెయ్యవచ్చు. కానీ ఏదో ఒకరోజు ఆకలి మీద ఉన్నా నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతుంది కదా. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి నువ్వు రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మున ఉండిపోయింది. ఈ కథలోని పాత్రధారులు సహజ శత్రువులైన పిల్లి ఎలుకలే కాని ఇందులోని నీతి మాత్రం నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తుంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పలంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని ఈ కథ సూచిస్తుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దరిద్రం దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.